తనని ఒక యాక్ట్రెస్గా గానే అంటే ఒక హీరోయిన్గా తన యాక్టింగ్కి సంబంధించి ఒక హీరోయిన్గా మాత్రమే తనని చూడాలి అంటూ తన పిఆర్ పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించిన టీం తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ని కూడా పెట్టడం జరిగింది. గత వారమే బీజేపీకి సంబంధించిన ఒక నాయకుడు ఇటు త్రిషాని ఉద్దేశించి తనతో పాటు ఇటు విజయ్ని కూడా రిలేట్ చేస్తూ మాట్లాడిన అంశం పైన ఇటు త్రిష పిఆర్ టీం అయితే రెస్పాండ్ అయింది. సో మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతానికి తన భార్య సంగీత ఇటు ఒక్కసారిగా విజయ్కి షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు, విజయ్కి ఒక షాక్ అని చెప్పొచ్చు. రానున్న రోజుల్లో ఎలక్షన్స్ ఉన్న సమయంలో మొత్తానికైతే ఇటు విజయ్ తనని హరాస్ చేస్తున్నాడు. 2021 నుంచి మేమిద్దరం కూడా సపరేట్గానే ఉంటున్నాము, తనకి ఒక హీరోయిన్తో సంబంధాలు వివాహేతర సంబంధం ఉంది, వాళ్ళిద్దరూ రెగ్యులర్గా విదేశాలకు వెళ్తూ ఉంటారు, అలాగే పార్టీస్కి కూడా వెళ్తుంటారు. సో నన్ను క్రువాలిటీ అలాగే అంటే తనని సరిగ్గా చూసుకోవట్లేదు. ఎట్ ద సేమ్ టైం తనకు వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయి కాబట్టి నాకు డివోర్స్ కావాలంటూ మొత్తం మీద ఇటు సంగీత అయితే కోర్టుని ఆశ్రయించింది 2 సెక్షన్ల కింద. ఇటు సెక్షన్ 27(1) అలాగే సెక్షన్ 27(1)A అలాగే D 2 సెక్షన్స్ కింద తను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మొత్తానికైతే తను కోర్టునైతే ఆశ్రయించింది. కోర్టు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తూ నెక్స్ట్ హియరింగ్ ఏప్రిల్ 20, 2026 నెక్స్ట్ కోర్టు హీరింగ్కి ఇటు విజయ్ కూడా అటెండ్ అవ్వాలంటూ మొత్తానికైతే ఉత్తర్వులను అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది. ప్రొలాంగ్డ్ సపరేషన్ వాళ్ళిద్దరూ కూడా ఇటు విజయ్ సంగీత కూడా సపరేట్గానే ఉంటున్నారు 2021 నుంచి అంటూ ఇటు చెప్పుకొస్తున్నారు. సో ఎన్నోసార్లు విజయ్ తన రిలేషన్షిప్ని ఎండ్ చేస్తాను, తన బిహేవియర్ని మార్చుకుంటాను, అలాగే తన ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ వివాహేతర సంబంధం ఏదైతుందో వాటిని కూడా తెంచేసుకుంటాను అంటూ పదే ఇటు సంగీతకి పలుమార్లు తను ప్రామిసెస్ చేసి కూడా వాటిని నిలబెట్టుకోలేదు అంటూ ఇటు సంగీత చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. సో మొత్తం మీద ఇటు సంగీత గురించి కొంత చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు విజయ్ భార్య సంగీత శ్రీలంకన్ తమిళియన్, తాను లండన్లో పుట్టి పెరిగింది. సో మొత్తం మీద విజయ్కి ఒక ఫ్యాన్గానే తాను డెడికేటెడ్ ఫ్యాన్గానే ఉండేది. సో మొత్తం మీద వాళ్ళిద్దరూ ఒక డెడికేటెడ్ ఫ్యాన్, డివోటెడ్ ఫ్యాన్ అని చెప్పొచ్చు. వాళ్ళిద్దరూ 1999లో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మొత్తం మీద 26 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత 26 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ లైఫ్ అని చెప్పొచ్చు. 26 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ లైఫ్. ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇటు విజయ్కి అలాగే సంగీతకి. ఇద్దరు పిల్లలు, ఒక కొడుకు జేసన్ సంజయ్, అలాగే ఒక కూతురు దివ్య సాషా. మొత్తానికైతే ఇటు జేసన్ సంజయ్ 25 ఇయర్స్, అలాగే కూతురు 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల కొడుకు, 20 సంవత్సరాల కూతురు. వీళ్ళిద్దరు పిల్లలు ఇటు విజయ్ అలాగే సంగీతకి వీరిద్దరు పిల్లలు ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఒక్కసారి టైమింగ్ మనం చూస్తే కనుక విజయ్ రీసెంట్గానే ఇటు సినిమాల నుంచి ఫుల్ టైం పాలిటిక్స్లోకి నేను దిగుతున్నాను అంటూ ఇటు టీవీకే పార్టీని అయితే తను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. రానున్న రోజుల్లో ఇటు తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఇటు లీగల్ బ్యాటిల్ అయితే ఒకటి ప్యారలల్గా ఇటు తన వైఫ్ నుంచే ఒక లీగల్ బ్యాటిల్ అయితే స్టార్ట్ అవుతుంది. మరి ఆ లీగల్ బ్యాటిల్ని ఎలా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు, అలాగే పొలిటికల్ క్యాంపెయిన్స్ని ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నాడు, తన పబ్లిక్ ఇమేజ్ డ్యామేజ్ ఎంతగా అవ్వబోతుంది లేదు అన్న దానిపై రానున్న రోజుల్లోనే ఇటు ప్రజలు ఎలా స్పందిస్తారు అన్న దానిపై మనం వేచి చూడాలి. మొత్తానికైతే ఒక ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని చెప్పొచ్చు. ఇటు విజయ్కి భారీ షాక్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఆ హీరోయిన్ ఎవరై ఉంటారు? ఆ హీరోయిన్ త్రిష అనే మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. టీవీకే పార్టీ చీఫ్ విజయ్కి బిగ్ షాక్ అని చెప్పాలి. ఇటు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఎదురు దెబ్బ తగిలింది. ఇటు డైవర్స్కి అప్లై చేసింది విజయ్ వైఫ్ సంగీత. చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏప్రిల్ 20వ తేదీన విచారణకు హాజరు కావాలని ఇటు విజయ్కి నోటీసులోని సర్వ్ చేశారు. సో 1999లో ఇటు విజయ్ సంగీతను పెళ్లి చేసుకున్నాడు. ఒక సినీ నటితో వివాహేతర సంబంధమే కారణమంటుంది సంగీత. తన వద్ద ఆధారాలు ఉన్నాయంటూ ఇటు సంగీత చెప్పుకొచ్చింది. మొత్తానికైతే ఇటు హీరోయిన్
త్రిషతో విజయ్కి వివాహేతర సంబంధం ఉన్నట్లు గతంలో రూమర్స్ కూడా వచ్చాయి. సో మొత్తం మీద ఇటు విజయ్ సంగీత 1999లో పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్నికల వేళ ఇటు టీవీకే చీఫ్గా ఉన్న సమయంలో సో మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు సంగీత మొత్తానికైతే ఫైల్ చేసిన సెక్షన్స్ ఒకసారి మనం చూస్తే కనుక 27(1)(a) అలాగే 27(1)(d) స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 which allow for dissolution of marriage on the grounds of infidelity and cruelty. మొత్తానికైతే మరొకరితో సంబంధంతో ఉండడం అలాగే తనని క్రూయల్గా ట్రీట్ చేయడం క్రూయల్టీ గ్రౌండ్స్ పైన మొత్తానికైతే తనకు డివోర్స్ కావాలంటూ ఇటు మొత్తం సంగీతానే ఇటు కోర్టుని ఆశ్రయించింది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు, సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, దీనికి సంబంధించి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? తన దగ్గర సంగీత దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ తను చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుందా? ఈరోజు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా రాజకీయంలో విజయ్కి పెద్ద ఒక షాక్ అని చెప్పాలి. ఏదైతే ఇప్పటికే పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల్లో తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలో కూడా విజయ్ అయితే పార్టీని ముందుకు నడుపుతున్నటువంటి తరుణంలో ఇటీవల వరుసగా కూడా అనేక పరిస్థితులు కూడా విజయ్ని వెంటాడుతున్నాయని చెప్పాలి. ఇవాళ తాజాగా కుటుంబమే రోడ్డుకి ఎక్కినటువంటి పరిస్థితి. తన భార్య ఎవరైతే విజయ్ కి వేరే మహిళలతో సంబంధం ఉన్నటువంటి నేపథ్యంలో ఉంది అన్న తనను కూడా ఆమె ఏదైతే డివోర్స్ కావాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసినటువంటి అయితే ఖచ్చితంగా మాత్రం తన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయంటూ కూడా సంగీత చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కూడా తమిళనాడు రాజకీయాల్లో కొన్ని పార్టీలు కూడా విజయ్ మీద ఇదే రకమైనటువంటి విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అనేక సందర్భాల్లో కూడా ఈ పార్టీ కార్యక్రమాల్లో కూడా ప్రజల పబ్లిక్ మీటింగ్ లో కూడా విజయ్ కొంత మనోవేదన కూడా గురైనటువంటి పరిస్థితి. వ్యక్తిగతంగా కూడా నన్ను హననం చేస్తున్నారంటూ కూడా ఆయన గతంలో ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే తాజాగా తన కుటుంబంలో ఏదైతే సంగీత గడిచిన సంవత్సరం రోజుగా కూడా డివోర్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా కూడా చెబుతుంది. అనేక సందర్భాల్లో కూడా తనకు ఎంత చెప్పినా కూడా తన నా బిడ్డలను కానీ పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదంటూ కూడా ఆమె తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా ప్రధానంగా ఆమె ఆరోపిస్తున్నటువంటి మాటలు కూడా ప్రతిదానికి కూడా నాకు ఎవిడెన్స్ ఉన్నాయంటూ కూడా బల్లగుద్ది మరీ చెప్తుంది. అయితే ఈ యొక్క పిటిషన్ కూడా ఏదైతే కోర్టు కూడా పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితి ఉందంటూ కూడా తాజాగా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పొలిటికల్ గా మాత్రం ఇది ఒక పెద్ద దుమారమే రేగుతుంది తమిళనాడులో అని చెప్పాలి. ఎందుకంటే అతి దగ్గరలోనే ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండబోతున్నాయి. ఇలాంటి తరుణంలో విజయ్ కి ఇదొక పెద్ద అంటే ఆయన మీద ఇప్పటికే విమర్శలు గుర్తిస్తున్నటువంటి మిగిలినటువంటి పార్టీల కన్నా కూడా ఒక హస్తంలాగా ఇంటి యొక్క వ్యవహారం అన్నది కూడా వాళ్ళు వెళ్ళినట్టుగా కూడా పార్టీ నేతలతో భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవన్నీ కూడా తలచిపోతాయి సంవత్సరానికి కూడా విజయ్కి సంబంధించినటువంటి పార్టీ నేతలు మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో సంగీత మాత్రం ఖచ్చితంగా తనకు ఏదైతే డివోర్స్ కావాలన్నటువంటి మాటలు మాత్రం ఆమె ఖచ్చితంగా తెలియజేస్తుంది. కేవలం ఒక మహిళతోనే కదా అనేక మందితో కూడా తనకు పరిచయాలు ఉన్నాయన్నటువంటి మాటలు కూడా ఆమె చెప్పడం అన్నది తమిళనాడు రాజకీయాల్లో తమిళనాడులో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. కళ్యాణ్, అయితే సురేష్, ఇటు 2021 నుంచి నేను నా భర్త అంటే విజయ్ అలాగే సంగీత మేమిద్దరం విడిగా ఉంటున్నాము. ఒక హీరోయిన్తోని తాను విదేశాలకు వెళ్తున్నాడు, పార్టీలు చేసుకుంటూ ఉంటాడు. ఇవన్నీ గతం నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి. అవసరాన్ని బట్టి నేను అవసరమైతే ఆ హీరోయిన్ పేరుని కూడా బహిర్గతం చేస్తాను, బయట పెడతానంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఇటు సంగీత. నిజంగానే ఇటు 5 సంవత్సరాల నుంచి 2021 అంటే సుమారుగా 5 సంవత్సరాల నుంచి ఇద్దరు దూరంగానే విడిగానే ఉంటున్నారా? కళ్యాణ్, అంటే 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ యొక్క మాటలు మాత్రం ఇంకా స్పష్టత రావాల్సింది. ఏడాదిగా మాత్రం కొంత కుటుంబంలో ఈ ఒకరికొకరు పొంతలు లేని విధంగా ఉందన్నటువంటి వాదనలు మాత్రం సన్నిహితంగా నుంచి కూడా కొంతమంది తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల మనం చూస్తే ఏదైతే విజయ్ చివరిగా ఇదే నా చివరి చిత్రం అంటూ కూడా నటించినటువంటి చిత్రం ఆడియో ఫంక్షన్ కూడా ఏదైతే విదేశాల్లో జరిగింది, ఆ ఫంక్షన్ కూడా ఆ యొక్క దీన్ని కూడా విజయ్ తనతో పాటు తన తండ్రి వీళ్ళిద్దరే అటెండ్ హాజరైనటువంటి పరిస్థితి ఉంది. భార్య కానీ పిల్లలు కానీ మరి ఎవరు కూడా దీన్ని కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా కొంత అనుమానాలు ఏదైతే కుటుంబంలో కూడా ఈ యొక్క రచ్చ అనేది నడుస్తుంది అన్నది ఒక వాదన అవుతే తన కుటుంబ సభ్యులు కావచ్చు కొంత సన్నిహితంగా ఉన్నవారు మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా సంగీత తెలియజేసినట్టుగా వాస్తవానికి 5 ఏళ్లుగా ఈ సమస్య ఉందా, లేకపోతే ఎప్పుడూ లేకుండా ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికలో లేకపోతే పొలిటికల్ గా ఇప్పుడు నడుస్తున్నటువంటి హీట్ మనం చూస్తే ప్రధానంగా పొలిటికల్ మీదనే బేస్ వస్తుందని చెప్పాలి. ఎందుకంటే
పొలిటికల్ స్ట్రాటజీనా లేకపోతే నిజంగానే వాళ్ళ కుటుంబ వ్యవహారాలు అన్నది మాత్రం సంగీత మరొకసారి రేపు ఏదైతే ఈ యొక్క పిటిషన్ దాఖలు చేస్తుందో ఆ పిటిషన్ ఆధారంగా ఇటువంటి ఆ కోర్టులు తీసుకొని ఆ చర్చ ఏదైతే ఆ వాయిదాలు జరగో లేకపోతే ఆ యొక్క కోర్టు జరిగేటువంటి ప్రొసీడింగ్ దీని ప్రకారము అప్పుడు బయటపడితే కానీ నిజమైనటువంటి వాదన అనేది మాత్రం ప్రజలకు తెలిసేటువంటి పరిస్థితి లేదు. అంటే కొంతవరకు ఇది పొలిటికల్ డ్రామా అనేది మాత్రం విజయ్ సంబంధించినటువంటి పార్టీ నేతలు మాత్రం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే సంగీత మాత్రం ఖచ్చితంగా నాకు డివోర్స్ కావాలి, ఎందుకంటే అతనికి వేరే స్త్రీలతో సంబంధాలు ఉన్నాయి, పరిచయాలు ఉన్నాయని మాత్రం ఆమె బల్ల గుద్ది చెప్పడం అనేది మాత్రం విజయ్ కి ఒక రకంగా ఇదొక పెద్ద పొలిటికల్ ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ టైంలో పెద్ద ఇబ్బందికర వాతావరణం మొత్తం తెచ్చిపెడుతుందని చెప్పాలి. అయితే సురేష్, ఇప్పుడు ఇద్దరు 2021 నుంచి ఇద్దరు దూరంగా విడిగానే ఉంటున్నా కూడా మరి ఇటు విజయ్ తనని వేధిస్తున్నాడన్న కారణంతోనా లేకపోతే ఇంకో హీరోయిన్తో సంబంధం ఉన్నదన్న కారణంతోనా, ఏ కారణంతో తాను మొత్తానికైతే కోర్టుని ఆశ్రయించింది? ఇటు సెక్షన్ 27 సంబంధించిన సెక్షన్ 27కి సంబంధించి 1A అలాగే 1D అనుకుంటా, మొత్తానికి ఈ రెండు సెక్షన్లకు సంబంధించి తానైతే పిటిషన్ని దాఖలు చేశారు. అంటే క్రువాలిటీ ఎట్ ద సేమ్ టైం ఇటు ఇన్ఫిడిలిటీ, ఈ రెండు అంశాలు, అంటే రెండు అంశాలని తాను ఉద్దేశిస్తున్నారా? ఇటు విజయ్ తన భార్యని వేధిస్తున్నాడా ఇప్పటికీ? ప్రధానంగా ఆమె చెప్తున్నది 2 పాయింట్స్. ఒకటి, ఏదైతే విజయ్ వేరే మహిళలతో సంబంధం ఉంది, ఇతర మహిళలతో పరిచయాలు ఉన్నాయన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. అదే రకంగా రెండవ పాయింట్ మనం తీసుకున్నట్లయితే కుటుంబంలో తన పిల్లల్ని కానీ తనను కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు, తన మీద ఏదైనా చెప్తే తనను ఒక చిన్న చూపుగా చూడటమో లేకపోతే కొంతవరకు అసహించుకునేలాగా ప్రవర్తిస్తున్నాడు అన్నటువంటి భావన ఆమె స్పష్టంగా వ్యక్తపరుస్తుంది. అయితే